హలో ఎవ్రీవన్. పాలిటెక్నిక్ అడ్మిషన్స్ కోసం ఏపీ పాలిసెట్ 2026 కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మనకి జూన్ 24 నుండి జూన్ 30 వరకు ఫీ పేమెంట్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ మనకైతే అడ్మిషన్స్ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు ఏంటి అంటే, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అనేది ఇదిగోండి. మీకు ఇది అడ్మిషన్ పోర్టల్ కదా. ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తే మీరు ఇది క్లిక్ చేస్తుంది రిలయన్స్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అండ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ స్టేటస్ అని ఉంది. బట్ ఇది క్లిక్ చేస్తున్నాను చూడండి, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్. ఇది మనకి ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. ఆల్రెడీ నాకు యూట్యూబ్లో కూడా కమెంట్స్ చేస్తున్నారు రిగార్డింగ్ దిస్. రన్ టైమ్ ఎర్రర్ వస్తుంది పేమెంట్ చేసినప్పుడు, పేమెంట్ అవ్వట్లేదు అని చెప్పి. సో ఇక్కడ మనకి రెజ్యూమ్ అయ్యింది ఇక్కడ. సో 1 అవర్ తర్వాత మనకి ఇప్పుడైతే ప్రజెంట్ పాస్ ఆపేశారు. 1 అవర్ తర్వాత మళ్ళీ లింక్ పెడతారని ఇప్పటివరకు పాపప్ అయితే నాకు కనిపించింది. ఒకసారి పాలిసెట్ అడ్మిషన్స్ వెబ్సైట్లో చెక్ చేయండి. ఎవరు ఎట్ ప్రెజెంట్ పేమెంట్స్ చేయడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే వాళ్ళే ఇచ్చారు అండ్ లింక్ కూడా మనకి ఇక్కడ క్లిక్కబుల్ కాదు. సో చూసారా, మీరు క్లిక్ చేస్తుంటే ఏం రావట్లేదు. అప్లికేషన్ అండ్ పేమెంట్ స్టేటస్ మాత్రం క్లిక్ చేస్తుంటే వస్తుంది, కానీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ మాత్రం మీరు క్లిక్ చేస్తుంటే ఏమీ రావట్లేదు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఆపారు దీన్ని. సో వన్స్ మళ్ళీ అది రెజ్యూమ్ అయిన తర్వాత మీరైతే పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా పేమెంట్కి వెళ్ళి పేమెంట్ కనుక మీ దగ్గర నుంచి అమౌంట్ డిడక్ట్ అయిపోతాయి, ఇప్పుడే కాదు, ఈ ఇష్యూ అనే కాదు, గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో జూన్ 24 నుంచి జూన్ 30 వరకు మీకు పేమెంట్ చేసుకోవడానికి టైం ఉంది కదా. ఈ టైంలో కనుక మీకు పేమెంట్ అనేది అక్కడ వరకు వెళ్ళి పేమెంట్ గేట్వే వరకు వెళ్ళి పేమెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయినట్టు మీకు మెసేజ్ వచ్చి, మీకు గనక పేమెంట్ స్టేటస్ అప్లికేషన్ అండ్ పేమెంట్ స్టేటస్ ఉంది కదా, ఇందులో కనుక పేమెంట్ స్టేటస్ అనేది అవ్వలేనట్టు చూస్తే, నాట్ పేడ్ అని వస్తే మాత్రం వర్రీ అవ్వద్దు. మీరు ఏం చేస్తారంటే, మీకు ఫోన్పే అయితే ఫోన్పే, బ్యాంక్ అయితే బ్యాంక్లోని మీకు డీటెయిల్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి, యూటీఆర్ ఉంటుంది యూపీఐలోకి. సో ఐడీస్ అన్నింటినీ కూడా మీరు జాగ్రత్త స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. టైము ఎప్పుడు పే చేస్తారో దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. టైము ఇవన్నీ తీసుకొని మీరైతే దగ్గర పెట్టుకోండి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వితిన్ 24 hours మీరు పే చేసింది అనేది మళ్ళీ వాళ్ళకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. అక్కడ కౌన్సిలింగ్ పోర్టల్లో మీరు పేమెంట్ అప్డేట్ అయినట్టు చూపిస్తుంది. లేదు అప్డేట్ అవ్వలేనట్టు చూపించట్లేదు అంటే మీరు మళ్ళీ కొత్త పేమెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఏవైతే మీకు కట్ అయిన అమౌంట్ ఉంటుంది కదా, ఈ అమౌంట్ అనేది మీకు మళ్ళీ 7 working days ఆర్ 14 working daysలో మీకు రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ అవ్వలేదు, మీరు టైం చూస్తారు, ఇంకా రిటర్న్ రాలేదు, ఎందు నుంచి మీరు పే చేస్తారో మీకు తెలుసు, అందులో మీరు హిస్టరీ చూసుకొని మీకు అమౌంట్ వచ్చిందా, రిటర్న్ వచ్చిందా, రీఫండ్ వచ్చిందా అని చెక్ చేసుకుంటారు. లేదు రీఫండ్ రాలేదు అనుకుంటే నేను చెప్పినట్టుగా ఏ టైంలో పే చేస్తారో ఆ డీటెయిల్స్, మీ నేము, మీ హాల్ టికెట్ నెంబరు, దాని తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి, ఇవన్నీ కూడా మీరు పాలిసెట్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది, అడ్మిషన్స్ హెల్ప్ లైన్ నెంబర్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదిగోండి కాంటాక్ట్ అస్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, హెల్ప్ డెస్క్ నెంబర్స్, వీటికి మీరు మార్నింగ్ 9 AM to 5 PM మీరు కాల్ చేయొచ్చు, లేదా మెయిల్ అయినా చేసి ఇది ప్రాబ్లం అని చెప్పి మీరు చెప్పొచ్చు. అప్పుడు మీకు ఏమైనా పేమెంట్ అనేది ఇనిషియేట్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఒకవేళ రాకపోతే ఆటోమేటిక్గానే వస్తాయి, ఎవరు చేసేది కాదు అది. బట్ చెప్తున్నాను, మీరు ప్రాబ్లం ఉంటే దానికి మీరు మెయిల్ చేయొచ్చు అట్ సమ్ టైం తర్వాత. ఇప్పుడు కాదు, వెంటనే వచ్చే మనీ అనేవి ఇంకా 1 week తర్వాత కూడా రాకపోతే అప్పుడు. ఓకే, ఇష్యూస్ అయితే ఉంటాయి. అండ్ నేను చెప్పేది ఏంటంటే, ఫీ పేమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. నేను అందుకే ముందుగా వీడియో చేశాను, ఎలా చేయాలి ఏంటి అనేది నేను ముందుగా వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే ఆన్లైన్లోనే ఆఫ్లైన్లో ఎలా వెరిఫికేషన్ చేయించుకోవాలనేది కూడా నేను పెట్టాను. అన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్లో మీరు పెట్టొచ్చు. అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా మీరైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవచ్చు. పేమెంట్ అనేది కంగారు పడి చెయ్యొద్దు. ఓకే, ఇంకొక విషయం, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, మళ్ళీ వీడియోస్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఫైనల్గా పేమెంట్ అనేది మ్యాక్సిమం నైట్ టైం చేయడానికి ట్రై చేయండి. ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేయండి. సర్వర్ ఫ్రీగా ఉండేటప్పుడు చేయండి. మాకు ఎలా తెలుస్తుంది అన్న అంటే అది మనకు తెలియదు, నిజమే. బట్ కొంచెం నైట్ టైం అయితే తక్కువ మంది పే చేసే అవకాశం ఉంటుంది. ఆ టైంలో చేసుకోండి, మీ డేట్ చూసుకొని చక్కగా చేసుకోండి. ఓకే, ఏమైనా ఇబ్బంది ఉంటే మీకేమీ అయిపోదు, కంగారు అయితే పడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు ఇలా చేయాలి అని చెప్పి, కరెక్టే. అండ్ అలానే మీకు హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఉంది, హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మీకు ఏమీ కాదు, అది మాత్రం ప్యానిక్ అవ్వద్దు, అది మాత్రం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ subscribe. Thank you.